Good afternoon, students. Today we are going to see some of the problems which are belongs to scalar product or dot product. What is the first problem? When a force vector F is equal I cap plus 2j cap plus k cap Newton acts on a body and produces a displacement of S is equal 4 I cap plus j cap plus 7 k cap meters, then the work done is. ఇక్కడ మనకేంటి టూ వాల్యూస్ ఇచ్చాడమ్మా. వాట్ ఈస్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్ న్యూటన్స్. వాట్ ఈస్ రిమైనింగ్ వాల్యూ? ఎస్, డిస్ప్లేస్మెంట్ కూడా ఇచ్చాడు. Displacement S is equal, what is that? 4 I cap plus j cap plus 7 k cap. So what is this? Meters. We have to find that the work done. So what is the work done formula? Work done W is equal to F dot S. This is dot product between two quantities. What are those two quantities? Force and displacement. What is F? I cap plus 2j cap plus k cap. Next 4 I cap plus j cap plus 7 k cap. Okay. So now we have to do dot product. So this I cap term can multiply another I cap term. So here what is the x value here? 1. మన ఇక్కడ ఏం లేదు కాబట్టి x value 1 తీసుకుంటాము. ఇక్కడ ఏంటి y value? This is x term, this is y term, this is z term. ఓకేనా? మనకి x I cap పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్టు, అంటే ఇక్కడ 1 ఉన్నట్టు. ఇక్కడ ఎంత ఉంది? y ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ z ప్లేస్లో 1 ఉన్నట్టు. ఇక్కడ x ప్లస్లో ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ y ప్లస్లో ఎంత ఉంది? 1 ఉన్నట్టు. ఇక్కడ z ప్లస్లో ఎంత ఉంది? 7 ఉంది. ఓకేనా? ఇక్కడ x ప్లస్లో ఎంత ఉంది? 1 ఉన్నట్టు. 1 ఇంటూ 4 I cap డాట్ I cap, దట్ వాల్యూ ఇస్ 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 1 ఉన్నట్లు మనకు. సో j పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్లు. ఆ 1 ఏంటి? y వాల్యూ. ఓకేనా? 2 ఇంటూ 1 అవుతుంది. j క్యాప్ ఇంటూ j క్యాప్, దట్ మీన్స్ దట్ వాల్యూ ఇస్ 1. నెక్స్ట్ ఇక్కడ మనకు k పక్కన ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. 1 ఇంటూ 7. ఓకే, k డాట్ k 1. సో 4 ప్లస్ 2, సో 4 ఇంటూ 1 4, 2 ఇంటూ 1 2, 7 ఇంటూ 1 7, 4 ప్లస్ 2 6 ప్లస్ 7 13. What is the unit of work? Joule. So which one is correct option? 13 joules. Okay, so similarly we can do next problem. The angle between two vectors, A is equal to I cap plus 2j cap minus k cap, and B is equal to minus I cap plus j cap minus 2k cap. What is the angle between these two vectors? We have to find the angle. What is vector A? Vector A is equal to I cap plus 2j cap minus k cap. What is vector B? Vector B is equal to minus I cap plus j cap minus 2k cap. So we can find the angle between these two vectors by using dot product here. So what is the dot product? A dot B is equal to AB cos theta. So what is A? This is magnitude of vector A. What is B here? That is magnitude of vector B. This is cos theta. What is this? A dot B. From this formula we can write
కాస్ టీటా ఈజ్ ఈక్వల్ అంటే కాస్ టీటా ఇక్కడే ఉండి ఈ మోడ్ ఏ మోడ్ బిని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ఏమవుతుంది ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. But what is the magnitude of vector A? Magnitude of vector B. So we have to find magnitude of vector A. సో ఏ వెక్టర్ ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయాలి అంటే, సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 1 ఉన్నట్లు, ఇక్కడ వై ప్లేస్లో ఎంత ఉంది 2 ఉంది, జెడ్ ప్లేస్లో ఎంత ఉంది -1 ఉన్నట్లు. సో వాటిని స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 1 కాబట్టి 1 స్క్వేర్, ప్లస్ ఇక్కడ వై ప్లేస్లో ఎంత ఉంది 2 కాబట్టి 2 స్క్వేర్, ఇక్కడ మన జెడ్ ప్లేస్లో ఎంత ఉంది -1 ఉన్నట్లు అంటే -1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, ఇదేంటి ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ అంటే ఇది ఈ ఫామ్లో ఉంటుంది మనకు వెక్టర్ అనేది ఎక్స్ ఐ క్యాప్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే వై ప్లేస్లో ఎంత ఉంది 2 ఉన్నట్లు, జెడ్ ప్లేస్లో ఎంత ఉంది -1 ఉన్నట్లు. సో వాటికి స్క్వేర్ తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మీన్స్ ఇక్కడ మనకు జెడ్ ప్లస్లో -1 ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4, -1 స్క్వేర్ మీన్స్ 1, దట్ ఈస్ రూట్ 1 + 4 5, 5 + 1 6. Similarly we can find magnitude of vector B also. What is the magnitude of vector B? సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది -1 ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై ప్లస్లో ఎంత 1 ఉన్నట్లు అంటే 1 హోల్ స్క్వేర్, ఇక్కడ జెడ్ ప్లస్లో -2 ఉంది ప్లస్ -2 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ మీన్స్ it gives 1, this is also 1, -2 whole square means that is +4, 1 + 1 2, 2 + 4 6, root 6. Magnitude of vector is root 6, magnitude of vector B also root 6. Now what is the angle? Cos theta is equal, what is A dot B? What is A vector? That is I cap plus 2j cap minus k cap. Next minus I cap plus j cap minus 2k cap. This is the dot product. So cos theta is equal to, I am using this formula. What is A? This is A. See here. So I am using this formula. Cos theta is equal to AB by mod A mod B. So what is A? This is A. This is B. I am putting dot here. By what is mod A? Mod A means root 6. Mod B also root 6. Okay. Here ఇక్కడ మనకి ఏంటి డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాము. ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్లో -1 ఉంది. 1 into -1 that is -1 ప్లస్ ఇక్కడ వై ప్లస్లో 2 ఉంది, ఇక్కడ వై ప్లస్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు అంటే 2 into 1 2. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్లు ఇక్కడ 2 ఉన్నట్లు మనకు ఇక్కడ -k అంటే ఆల్రెడీ మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో రిమైనింగ్ 1 ఉన్నట్టు ఇక్కడ 1 ఇక్కడ 2 ఉన్నట్లు, సో 2 into 1 2. ఓకే, బై root 6 into root 6, root 6 whole square, square root will get cancel. What is the value? -2 -1 plus 2 means 1, 1 plus 2 3, 3 by 6, that is 3 1s are 3 2s are, what is the final value? 1 by 2. What is this? Cos theta. So cos theta is equal to 1 by 2 అంటే theta is equal to ఏం రాసుకోవచ్చు? cos inverse 1 by 2. సో cos inverse 1 by 2 అంటే మన cos thetaలో 1 by 2 దేనికి వస్తుందమ్మా? cos 60కి వస్తుంది. cos 60 value is 1 by 2. So cos inverse cos will get cancel. What is 60? Remaining value is 60. So what is the angle between
these two vectors, that is 60. So when we have two vectors A and B, how do we find the angle between these two vectors? By using this formula. So two vectors ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ చేస్తాం వాటి మధ్య యాంగిల్ అంటే cos theta is equal to a dot b by mod a mod b. ఓకే, దిస్ ఇస్ మాడ్యులస్ ఏ అంటే వెక్టర్ ఏ యొక్క magnitude of vector a, this is magnitude of vector b. ఓకే, ఇక్కడ చూడండి ఇది వెక్టర్ అనుకోండి, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అంటే ఎక్స్ ప్లస్లో ఎంత ఉన్నా దాన్ని స్క్వేర్ చేయండి, వై ప్లస్లో ఎంత ఉన్నా దాన్ని స్క్వేర్ చేయాలి, జెడ్ ప్లస్లో ఏదైనా వాల్యూ ఉంటే దాన్ని స్క్వేర్ చేయాలి. సో దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎనీ వెక్టర్. సో దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ, దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ బి. If we substitute these values in this equation, this is a dot b, this is mod a, this is mod b. So if you multiply these two, we get minus 1 plus 2 plus 2. Root 6 into root 6 means root 6 whole square. Square root will get cancelled. So here the 2 plus 2 4 minus 1 3 by 6. So 3 ones are 3 twos are. So 1 by 2. Cos theta is equal to 1 by 2. Theta equal to cos inverse 1 by 2. సో కాస్ ఇన్వర్స్ 1 by 2 అంటే మనకి 1 by 2 అనేది కాస్లో ఏ యాంగిల్కి వస్తుంది అంటే cos 60కి cos 60 వాల్యూ ఎంత 1 by 2. సో ఐ హ్యావ్ రిటన్ cos 60. Cos inverse cos will get cancelled. Theta is equal to 60 degrees. What is the angle between these two? That is 60. Okay.